ఏం జరిగింది? నా పేరు బాలు, కర్నూలు టౌన్ మీటింగ్ ప్రెసిడెంట్. గతంలో నా మీద చాలా అరాచకమైన కేసులు పెట్టి, చాలా అక్రమమైన కేసులు పెట్టి నన్ను పిలిపించి చాలా ఇబ్బందులకు గురి చేసి నన్ను హరాస్మెంట్ చేశారు పోలీసు వాళ్ళు. కర్నూలు త్రీ పోలీసు వాళ్ళు స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పి పిలిపించి స్టేషన్ దగ్గరికి అక్కడి నుంచి మళ్ళీ తీసుకుపోయి వేరే చోట దగ్గర పెట్టి చాలా హరాస్మెంట్ చేసి మా కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి నాకు ప్రెజర్ చేస్తే అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్ దగ్గరికి నేను వస్తున్నా అంటే స్టేషన్లో తీసుకొని వచ్చి నన్ను స్టేషన్లో పెట్టారు. ఇట్లా చాలా అరాచకాలకి గురి చేస్తున్నాను. కర్నూలు టీడీపీ నాయకులు మరియు 3 టౌన్ పోలీసు వారు ఎంత అంటే అంత అరాచకాలకి నన్ను హరాస్మెంట్ చేస్తూ ఈరోజు నేను ఇక్కడ కూడా ఉండట్లేదు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక వాయిదా వాళ్ళు అక్రమైన కేసులు పెట్టాను. ఆ వాయిదాల మీదనే ఈరోజు వాయిదా ఉందని చెప్పి ఈరోజు నేను వాయిదాకి అటెండ్ అయ్యి ఇంట్లో ఉన్నాను. నేను ఇంట్లో ఉంటే ఈరోజు వచ్చి నువ్వు రావాలా, సీఏ గారు పిలుస్తున్నారని చెప్పారు. నేను ఎందుకు రావాలా, సీఏ గారు ఎందుకు పిలుస్తున్నారని, నా పైన ఏ కేసు ఉంది చెప్పండి మీరు అంటే, ఇది వరకు జరిగిన కేసు సరే మీరు ఇది వరకు జరిగిన కేసు అని చెప్పి చెప్తున్నారు కదా, డైరెక్ట్ ఆమెనే పిలిపిస్తా అని చెప్పేసి మా అక్కకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది ఇంటి దగ్గరికి. అక్క కూడా డైరెక్ట్గా లేదు, నేను ఏ కేసు పెట్టలేదు, మేము ఏ కేసు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, మేము ఎప్పుడో మాట్లాడుకున్నాం, రాజీ అవుతున్నామని చెప్తే మీరు ఎట్లా రాజీ అవుతారు, మీరు ఎట్లా చేస్తారు, అంతా అయిపోతే మీదే, ఇది మీ ఇష్టమా, ఇది లేదు డైరెక్ట్ ఖచ్చితంగా స్టేషన్ దగ్గర రావాలంటే స్టేషన్ దగ్గరికి మేము వస్తామని చెప్పి కూడా మా మదర్ కూడా చెప్తా ఉన్నారు, మా సిస్టర్ కూడా చెప్తా ఉన్నారు. లేదు నువ్వు కివాటి వచ్చింది, మా వెహికల్ వచ్చింది, కివాటిలో రావాలను సీఏ గారు పిలుస్తున్నారు అన్నారు. లేదు నేను రాను అని చెప్పి చెప్పగా డైరెక్ట్ దౌర్జన్యంగా లోపలికి వచ్చి మా అమ్మ అడ్డుపడితే మా అమ్మని తోసారు, కింద పడింది మా అమ్మ. మా అక్కను కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి చేయబట్టుకొని ఎట్లా అంటే అట్లా ఇరిశారు వాళ్ళు. నేను ఇంకా ఏం చేయాలనో ఏమో తోచక ఇది వరకు కూడా నన్ను ఇట్లాగే తీసుకుపోయి హరాస్మెంట్ చేసి నన్ను కొట్టి ఇట్లా హింసించడం జరిగింది. ఇంకా ఎందుకు ఈ పోలీసు వాళ్ళ చేతిలో ఎందుకు ఇదంతా, ఎందుకు డైరెక్ట్ వాళ్ళ చేతిలో తన్ను తినడం, వాళ్ళ చేతుల్లో ఏదో చేయడం ఎందుకు, డైరెక్ట్ నేనే చేసుకుంటే అయిపోతుంది కానీ ఒక ఉద్దేశంతోనే నేను ఇంకా దీనికి ఏం చేయాలనో నాకు తోచక అక్కడ డైనింగ్ టేబుల్ పైన ఉండే ఒక ఫ్రూట్స్ కట్ చేసి ఒక నైఫ్తో నేను కట్ చేసుకోవడం జరిగింది. దీని అంతటికీ సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. దీని అంతటికీ గల కారణం ఒకటే, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు మరియు 3 టౌన్ పట్టణ పోలీసు వారు నాకు ఎంత అంటే అంత హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను వ్యక్తిగతంగా నేను ఏ పార్టీలో ఉంటే మీకు ఎందుకండి చెప్పండి, నేను ఏ పార్టీలో అయినా ఉంటాను, నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను, నేను ఎవరికైనా ఏదైనా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి. కానీ మీరు నాకు బెదిరించి ఇట్లా కేసులు పెట్టి నన్ను ఇట్లా తీసుకుపోయి హరాస్మెంట్ చేసి కొట్టించేసి సబ్జెక్ట్ గంజాయి కేసు పెడతాం మీ మీద అని చెప్పి భయపడిస్తారు, లేకుంటే లిక్కర్ కేసులు పెడతామని చెప్పి భయపెట్టిస్తారు. నా పైన ఏ రౌడీ షీట్ లేదు, నా పైన ఏది కూడా లేదు. నాకు జిల్లా బహిష్కరణ వారెంట్ ఇచ్చారండి. నాకు జనవరి 9వ తేదీ జిల్లా బహిష్కరణ ఇచ్చారు. నేను ఒక రౌడీ షీటర్నా, నేను ఫిజియోథెరపీ డాక్టర్, నేను ఒక డాక్టర్ని మీరు రోడ్డు పాలు చేసి ఒక రౌడీగా మీరు తీర్చిదిద్దాలనే ఒక క్రమంలోనే మీ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు మరియు పోలీసు వారు ఈ నేపథ్యంలో కంకణం కట్టుకున్నారు. నేను ఒకటే కోరేది, నాకు ఏం జరిగినా ఒకటే నేను చెప్పేది, నాకు ఏం జరిగినా, నా ఫ్యామిలీకి ఏం జరిగినా ఒక టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, పోలీసు వారు తప్ప ఇంకా ఎవరు దీని వెనకాల లేరు. నాకు ఆర్థికంగా ఏది కూడా ఒత్తిళ్లు లేవు, ఇంకొకటి ఏది కూడా లేదు. నేను ఇట్లా దీనికి పాల్గొనడానికి కేవలం మీరు చేసే హరాస్మెంట్కి నేను తట్టుకోలేకనే ఈ విధంగా నేను పాల్గొంటాను. బాలు, కర్నూలు టౌన్ ప్రెసిడెంట్.